లేదు 12:30 వరకు లేనే లేదు. నేను 9:30 లోపలికి పోయి భోంచేసి పండుకున్నాను. రాత్రి మళ్ళీ నైట్ నిద్రపోతే 5:30 గంటలకల్లా వచ్చి బయటికి తెరిస్తే ఇట్లా రుద్ర పూజలు చేసి గేర్లో వాళ్ళే ఎవరో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్లో కనబరుస్తాను. ఎందుకంటే అని చెప్పంటే 2-3 నెలల నుండి నాకు ఎంటాడుతూనే ఉండారు, గేర్లోనే ఎంటాడుతూ ఉండారు. వాళ్ళు ఎవరు అనేది బయటికి వేస్తాను, వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు తెలుస్తారట అని చెప్పని చెప్తున్నాను. ఎందుకంటే నేను కోట్లు విలువ చేసేది పేద ప్రజలకి 1 కోట్ల పట్టాలు ఇదంటని చెప్పానంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చినారు పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళు ఇదే గేర్లో ఉండే వాళ్ళకి చెప్పి చేయించినారంటని చెప్పారు. కుక్కలు కానీ అరచలేదంటని చెప్పంటే నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు 10 గంటలకు పోతే టూటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐకి పోయి మాట్లాడి నేను విచారణ చేయించి కేసు తీసుకోండి సార్ అని చెప్పని ఇస్తాను. నాకు ప్రాణరక్షణగాను ప్రాణహానిగానే ఉంది. ఎందుకంటే అని చెప్పంటే పోలీసు వాళ్ళగా రక్షణ కల్పించాలా, పోలీసు నాకు రక్షణ ఒకరో ఇద్దరు నాకు రక్షణ కల్పించాలా. ఎందుకంటే ఆ స్థలం పడగొట్టేంత వరకు నాకు సెక్యూరిటీ ఉండాలా. ఎందుకంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు భారీగా కోట్లలో లక్షల్లో లంచాలు తీసుకొని దాని మీద ఇప్పుడు పడగొడితే మేము డబ్బులు దేవేంద్రప్పకి వెనక్కి ఇవ్వాలి కదా అంటని చెప్పని ఆలోచనతో వాళ్ళు పడగొట్టుకోవట్ల నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే ఆ కాలయాపన చేస్తున్నారు కాబట్టి నాకు ఈ ప్రమాదాలన్నీ జరుగుతాయి. పడగొడితే ఏదో దేవుడు ఉన్నాడు, దానికి నేను భయపడను. ఏదైనా ఏమైనా జరగవచ్చు, జరిగినా కానీ నేను భయపడను. కానీ అది ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ న్యాయం జరిగేటట్లా స్కూలు, హాస్పిటల్ కట్టాలని నా వాదన. ఏదో ప్రభుత్వం ఏదైనా కట్టుకుని అది ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన నిన్న రాత్రి కానీ దేవేంద్రప్ప గారు నేను పాన్బీడా తీసుకుంటుంటే ఆడ నాకు దగ్గరలో బండి ఇడిచినాను. ఆడ ఇడిచినప్పుడు ఏరియా మాజీ కౌన్సిలర్ ఇస్మాల్ దగ్గర మాట్లాడుకుంటున్నాడు. ఇస్మాల్ దగ్గర మాట్లాడుకుంటుండే గుండాలను పెట్టుకుని ఉన్నాడేమో, గుండాలను పెట్టుకుని పైన ఉన్నాడేమో, లేకపోతే నన్ను ఏమన్నా కలుసుకుని ఏదైనా నన్ను అడుక్కోవాలంటని చెప్పని ఉన్నాడేమో అనుకుని నేను ఏరే మనిషికి మా ఫ్రెండ్కి ఫోన్ చేసినాను, విజయ్ కంట అని చెప్పి ఫోన్ చేస్తే రే ఆడ దేవేంద్రప్పని ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి నా బండి ఆడే ఇడిచినాను, ఆడే ఉన్నాడు ఇస్మాలు మాజీ కౌన్సిలరు దేవేంద్రప్ప, నువ్వు వచ్చి నా బండి తీసుకొస్తే నేను ఇట్లా మెడికల్ స్టోర్ అపోలో మెడికల్ స్టోర్తో ఇట్లా వెళ్ళిపోతానంటే వాడు వచ్చి ఇంటి నుండి వచ్చి నేను అపోలో మెడికల్ స్టోర్ దగ్గర ఉంటే నాకు బండి ఇస్తే వచ్చి ఇంట్లో ఉన్నాను. నాకు దేవేంద్రప్ప నుండి 30 తప్ప నేను ఎవరికి చిత్రంగాను. నేను గుంటగల్లోన 5 ఎకరాల 75 సెంట్లకి 453B గుంటగల్లో 6 ఏళ్ళు పోరాటం చేసి బస్టాండ్ దగ్గర ₹1 ప్రజలతో ₹1 తినుకోవడం నేను పట్టాలు ఇప్పించినాను. ఏదన్నా 5 ఎకరాల 75 సెంట్లు నేను ఏమైనా ₹1 తీసుకున్నావు, 500 తీసుకున్నావు, ₹1000 తీసుకున్నావు, నేను పట్టాలు ఇప్పిరా. అప్పటికైనా కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, అందరి దగ్గర తిరిగి నేను పట్టాలు ఇప్పించాను. అప్పుడు దేశీ దివాకర్ రెడ్డి అప్పుడు మినిస్టర్ అయితే నేను దేశీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోయి ఆర్డీఓకి వాళ్ళకి ఫోన్లు చేయించి కలెక్టర్కి ఫోన్ చేయించి వాళ్ళు దేశీ ప్రభాకర్ రెడ్డి దయ వల్ల ఆ రోజు ఆర్డీఓకి చెప్తే దీనికంతా పట్టాలు ఇవ్వడం జరిగింది. నేను అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు నా మీద ప్రయోగం చేస్తుంటే నేను భయపడ్ను. వీళ్ళు ఎన్ని చేసినా నేను భయపడ్ను, గన్నులు తీసుకొచ్చినా భయపడ్ను, నన్ను చంపినా కానీ భయపడ్ను. చంపినా నేను కాకపోతే ఇంకోడు పుడతాడు, దీని కాకపోతే నేను ఉండేది భూమి మీద ఇంకోడు ఉన్నాడు. కానీ అది ఖచ్చితంగా పోవాల్సిందే. నాకు ఈ రోజు నుండి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోతాను. ఈ రోజు నుండి పోలీస్ స్టేషన్లోనే నాకు రక్షణ ఇవ్వాల, పోలీస్ స్టేషన్లోనే నేను ఉంటాను. అది పడగొట్టేంత వరకు నేను నిద్రపోను. పోలీస్ స్టేషన్లో నాకు సేఫ్టీ. కానీ లేదంటే రక్షణ ఇవ్వాలి. ఎస్పీ గారు, సీఎం గారు అందరు కానీ నాకు రక్షణ ఇచ్చి అది ప్రభుత్వం తీసుకున్నంత వరకు నాకు ఇది చేయాలంటని చెప్పి నాకు రక్షణ కల్పించాలంటని చెప్పి కోరుకుంటున్నారు సార్. అసలు